వెల్కమ్ టు హిందూ న్యూస్ 9. చరిత్ర పుట్టలను తిరిగేస్తే కొన్ని కులాల ఆవిర్భావం వెనుక అద్భుతమైన సాహస గాథలు కనిపిస్తాయి. అందులో ఒకటి తొగట వీర క్షత్రియ వంశం. వీరి కేవలం నేత పనికే పరిమితం కాలేదు, ధర్మాన్ని రక్షించే వీరులుగా చరిత్రలో నిలిచారు. మరి కాశీ నుంచి నందవరం వరకు సాగిన చౌడేశ్వరి దేవి ప్రస్థానం ఏమిటి? ఆమె ఈ కులానికి ఆరాధ్య దైవంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. తొగట వీర క్షత్రియుల మూలాలు కృతయుగంలోనే ఉన్నాయి. లోక కళ్యాణం కోసం పరమేశ్వరుడి అంశతో జన్మించిన పుష్పాండజ మహర్షి వీరి మూల పురుషుడు. లోకానికి వస్త్రాలను ప్రసాదించడమే కాకుండా దుష్ట శిక్షణ కోసం చౌడేశ్వరి దేవికి అండగా నిలిచిన వీర కింకరులు వీరు. రాక్షస సంహారం కోసం శ్రీ చౌడేశ్వరి దేవి అవతరించినప్పుడు ఆమెకు తోడుగా 360 మంది వీరులు జన్మించారు. వీరే తొగట వీర క్షత్రియుల పూర్వీకులు. యుద్ధంలో విజయం సాధించిన తర్వాత లోకరక్షణ కోసం వస్త్రనేతను వృత్తిగా స్వీకరించి శాంతియుత జీవనాన్ని సాగించారు. అయితే చౌడేశ్వరి దేవి నందవరంలో కొలువు తీరడం వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. నందవరం రాజు నందన చక్రవర్తి కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసేవారు. బ్రాహ్మణుల సహాయంతో ఆయన ఒకే రోజులో కాశీ నుంచి నందవరంకి చేరేవారు. ఒక సందర్భంలో ఇచ్చిన మాట ప్రకారం కాశీలో ఉన్న చౌడేశ్వరి దేవిని సాక్ష్యంగా పిలవలసి వస్తుంది. భక్తుల కోరిక మేరకు తల్లి చౌడేశ్వరి నందవరానికి రావడానికి అంగీకరిస్తుంది. కానీ ఒక నిబంధన విధిస్తుంది రాజుకు. నేను నీ వెంట వస్తాను, కానీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు. నా కాలి అందెల శబ్దం వినిపిస్తున్నంత వరకు నేను నీ వెనుక ఉన్నట్లే. నందవరం శివార్లకు రాగానే ఇసుకలో దేవి కాళీ శబ్దం వినిపించకపోయేసరికి రాజు ఆందోళనతో వెనక్కి తిరిగి చూస్తాడు. నిబంధన ప్రకారం దేవి అక్కడే శిలగా మారిపోతుంది. అదే నేటి ప్రసిద్ధ నందవరం క్షేత్రం. ఇక్కడ జ్యోతి ఉత్సవాలు చాలా అమోఘంగా జరుగుతాయి. తమను కాపాడిన తల్లిని తమ వెంటే నడిచే వచ్చిన దేవతను తొగట వీర క్షత్రియులు తమ కులదైవంగా స్వీకరించారు. ఏటా నిర్వహించే చౌడేశ్వరి దేవి జ్యోతి ఉత్సవాలు వీరి భక్తికి నిదర్శనం. తల మీద భారీ జ్యోతులను మోస్తూ వీరభద్రుని వేషాధారణలో చేసే నృత్యాలు చూస్తుంటే ఆ వీరత్వం ముట్టిపడుతుంది. చూశారుగా, ఒక మహోన్నత ఆశయం కోసం పుట్టి సమాజానికి వస్త్రాలను అందిస్తూనే దైవ చింతనలో సాగిపోతున్న తొగట వీర క్షత్రియుల ప్రస్థానం స్ఫూర్తిదాయకం. కాశీ నుంచి తరలి వచ్చిన ఆ చౌడేశ్వరి దేవి ఆశీస్సులు అందరిపై ఉండాలని హిందూ న్యూస్ 9 కోరుకుంటుంది. జై హింద్, భారత్ మాతకు జై.